ఒకవేళ దేవుడు అవయవాలు ఇచ్చాడా, ఇచ్చిన అవయవాలతో దేవుని పని చెయ్యాలి. ఒకవేళ అవయవాలు ఇవ్వలేదా, ఇవ్వలేకపోయినా కూడా దేవుని పనిలో మనం ఉండాలి. ఏంటండి అవయవాలు లేదు కదా, మరి దేవుని పని ఎలా చేస్తామని అనుకోకూడదు. అన్ని అవయవాలు కలిగి ఉన్నవారు చేసే పనుల కంటే కూడా అవయవాలు లేని వారు చేసే పనులే చాలా గొప్పవిగా మనకు కనిపిస్తుంటాయి. మరి మనం దేవుని మీద, దేవుని మాటల మీద అవగాహన కూడా లేని వారిగా మారిపోతున్నాము. అలాంటి వారిగా మనం ఉండకూడదనే దేవుని ఆశ. అందుకే అంగవైకల్యం గల వారిని చూసి బాధపడడం కాదు, వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమ పరచాలిగా, అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు. దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు.